నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు లోపల అసంతృప్తితో అల్లాడిపోతున్నారట. తమ చేత్తో తమ కళ్ళనే పొడుచుకున్నట్లు తమ అధిష్టానమే తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారట. అప్పుడు వైసీపీ వారి పెత్తనమే, ఇప్పుడు వారి పెత్తనమేనా అంటూ పెదవి విరుస్తున్నారట. తమ గోడు ఎవరికి చెప్పుకోలేక ఏమి చేయలేక తపస్సు చేసే మౌన మునుల్లా మారిపోతున్నారట. ఇంతకీ తెలుగు తమ్ముళ్ల ఆవేదనేంటి? అసలు సింహపురి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే సింహపురిగా పిలువబడే నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగా నిత్యం వార్తల్లో ఉంటాయి. కడప తరువాత వైసీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాను చెప్పుకుంటారు. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో 10కి 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం కనిపించింది. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కాలం గడిచింది. అయితే మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఆనందం టీడీపీ శ్రేణుల్లో ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదట. వైసీపీ నుంచి టీడీపీలోకొచ్చిన నేతల పెత్తనమే దానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేతల్లో ప్రధానంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు, వారితో కలిసి అనేక మంది వైసీపీ నేతలు, క్యాడర్ టీడీపీ గూటికి చేరిపోయారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కీలక నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి మకం మార్చేశారు. కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేటకు ఎమ్మెల్యేలుగా కొత్త వ్యక్తులను టీడీపీ పరిచయం చేసింది. వైసీపీ శ్రేణుల రాకతో ఆందోళన చెందుతోన్న తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్న కీలక నేతలకు టీడీపీ అధిష్టానం మంచి భరోసానే ఇచ్చింది. ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని, రాబోయే రోజుల్లో పదవుల విషయంలో తొలి ప్రాధాన్యత మీకే ఇస్తామని బుజ్జగించింది. దీంతో మొన్నటి ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు ఆ నేతలు. కానీ ప్రస్తుత పరిస్థితి తారుమారైందట. అధిష్టానం ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేరలేదట. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. దేవాలయాల్లో కమిటీల దగ్గర నుంచి ప్రధాన కార్పొరేషన్ల వరకు తూతుమంత్రంగానే పదవులు వస్తున్నాయట. పైగా కూటమి ప్రభుత్వం కావటంతో జనసేన, బీజేపీకి పదవుల పందారం చేయాల్సి వస్తోంది. దీంతో పదవులు ఆశించిన తెలుగు తమ్ముళ్లు భంగపడాల్సి వస్తోందట. మరోవైపు ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యేల గెలుపు కోసం పరుగులు తీసి పనిచేశారు. గ్రామాల్లో, మున్సిపాలిటీ కార్పొరేషన్లలోని వార్డులు, డివిజన్లలో అప్పటి వైసీపీ నేతలను ఎదుర్కొని ఎన్నికల్లో అష్ట కష్టాలు పడ్డారు తెలుగు తమ్ముళ్లు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు టీడీపీలోకొచ్చారు. ఎవరినైతే ఎన్నికల్లో తాము ఎదురొడ్డి గొడవలు పడి పనిచేశామో వారితో కలిసి ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వారినే పొగడాల్సి వస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. పైగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన క్యాడర్ ఇప్పటి కూటమి ప్రభుత్వంలో పాత టీడీపీ నేతల కంటే ముందే వారికి కావాల్సిన పనులను చకచకా చేసుకుంటూ వెళ్లిపోతుంటే పాత టీడీపీ నేతలు నోరెళ్లబెట్టి చూస్తున్నారట. అదలా ఉంటే జిల్లా స్థాయి రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వ సమయంలో శాసించిన కొంతమంది సీనియర్ నేతలు ఇప్పుడు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పక్కన చేరారు. అప్పట్లో వారి పెత్తనం భారీగానే కనిపించింది. టీడీపీ నాయకులను నోరెత్తనిచ్చేవారు కాదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేసేవి. ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో కూడా వారి పెత్తనం చేసుకుంటూ వెళుతున్నారట. నెల్లూరు కార్పొరేషన్లో అయితే అదే సభ్యులు, అదే నాయకులు ప్రస్తుతం టీడీపీ కండువాలు కప్పుకుని కూర్చుని తమ పని తాము చేసుకుంటున్నారు. ఇక తాము టీడీపీని గెలిపించుకుని ఏం లాభం అన్న అంతర్మథనం తెలుగు తమ్ముళ్లను ఉడికిస్తోందట. ఈ విషయంపై ఎవరితో అయినా మాట్లాడాలి అని ప్రయత్నం చేసినా తమ రాజకీయ భవిష్యత్ ఊహించుకుని సైలెంట్ అయిపోతున్నారట. ఓ టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడి దగ్గర తమ బాధ చెప్పుకుంటే మీ గోడు అదైతే మరి నా గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ తన ఆవేదనను ఆయన వెళ్లగక్కారట. తాజాగా తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను నియమించింది. రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రను నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించమని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై బీదాకు అవగాహన ఉంది. కొత్తగా వచ్చిన నేతలెవరు, పాత నేతలెవరు అనేది తెలిసిన నాయకుడు. ఆ క్రమంలో తమ ఆవేదన రవిచంద్ర ముందు పెట్టాలనే ఆలోచనలు తెలుగు తమ్ముళ్లున్నారట. కానీ ఏకాంతంగా కల్పిస్తే కాని తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారట.
తమ బాధ చెబితే పనిబాట లేకుండా నేతల ఎదురుగా కుర్చీల్లో కూర్చుని వారు చెప్పే మాటలు విని ఆయా ఎమ్మెల్యేలు నాయకుల చెవిన వేసే బ్యాచ్ వల్ల భయపడాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తమ పార్టీ అధికారంలోకొచ్చినా తాము ఇంతలా భయపడాల్సి వస్తుందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందంగా ఉండేవారని, తమ పరిస్థితి దారుణంగా తయారైందని అనుకుంటున్నారట. మరి తెలుగు తమ్ముళ్ల ఆవేదనను బీదర్ రవిచంద్ర తీరుస్తారా? నాకెందుకులే అని ఆయన కూడా మౌనమునిలా మారిపోతారో వేచి చూడాలి.